హాయ్ హలో నమస్తే నేను మీ భూపేష్ని ఈరోజు మనం నెల్లూరు డిస్ట్రిక్ట్ లోని కోవూరు మండలంలో ఉన్న వేగూరు విలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విష్ణు పిగ్ ఫార్మ్ దగ్గర ఉన్నాం. ఈ ఫామ్ ని వీళ్ళు 2 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. వీళ్ళకి కాకుండా రైల్వే కోడూరులో ప్రొద్దుటూరులో కూడా వీళ్ళకి 2 farms ఉన్నాయి. అవి 5 years నుంచి రన్ చేస్తున్నారు. ఈ ఫామ్ ని ఇక్కడ వేగూరు విలేజ్ లో ఉన్న ఈ విష్ణు పిగ్ ఫామ్ ని 2 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ ఫామ్ ని ఎలా రన్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుద్ది, మార్కెటింగ్ ఎలా చేస్తారు, దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, దీనికి దానాకి ఎంత ఖర్చు అవుద్ది, ఈ దానాకి ఏమేమి అవసరం అవుతాయి, కంప్లీట్ ఈ పిగ్ ఫార్మింగ్ పెట్టాలంటే టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ రోజు మనం వెంకటేష్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు? నా పేరు వచ్చేసి వెంకటేష్, మాది కడప జిల్లా. ఇక్కడ 2 years అయింది మేము పెట్టి ఫాము. దీనికి ఖర్చు వచ్చేసి 25 లక్షల దాకా అయింది. సో ఇక్కడ 3 కుటుంబాలు పనిచేస్తూ ఉంటాయి. అర్లీ మార్నింగ్ ఒకసారి ఫుడ్ తీసుకొస్తారు, పోయి హోటల్కి పోయి. సో ఇక్కడ ఉండే వాళ్ళు క్లీన్ చేసుకుని రెడీ పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చి ఫుడ్ వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో కడిగేసి ఫుడ్ వేస్తారు. దీనికి స్టార్టింగ్ మీరు 25 lakhs ఇన్వెస్ట్ చేశారు కదా, దేనికి అయింది? షెడ్ కన్స్ట్రక్షన్ కి, ఈ బ్రీడర్స్ తీసుకొచ్చేదానికి మాకు ఖర్చు అయింది. సో ఈ సెటప్, ఈ రూమ్లకి, ఈ ఇక్కడ పనిచేసే మనుషులకు కానీ, వచ్చేసి ఫీడ్ ఖర్చు కానీ, ఇవన్నీ మొత్తం మనం మెయింటైన్ చేస్తుంటాము. ఈ డైలీ ఆటో మాత్రం చీకట్లో 3 గంటలకు వెళ్ళిపోద్ది, మార్కెట్ పోయి మొత్తం వేస్ట్ అయింది తీసుకొస్తుంది. అందువల్ల 25 లక్షలు అయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మేము 40 తెచ్చాము. ఆ 40 నుంచి ఈ రోజు మేము ఒక 200 నుంచి 300 దాకా చేసాం. సో మనం అస్సాంకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మా అన్న ఆర్మీలో పనిచేస్తుంటాడు. సో అతని సపోర్ట్ తీసుకొని మనం అస్సాం కానీ, నాగాలాండ్ కానీ, దిమాపూర్ మార్కెట్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. ఏమైంది బ్రీడర్స్ వెరైటీ? డురాక్, లార్జ్ వెయిట్ 2. ఓకే, ఇప్పుడు మీరు వీటికి దానా మేత ఏమేమి వేస్తూ ఉంటారు బ్రీడర్స్? సో మనం దీళ్ళకి బ్రీడర్స్ వేసేది ఒక ఫీడ్, సూపర్ నేపియర్ గడ్డి, Co4, Co5 ఈ గడ్డితో మనం రన్ చేస్తూ ఉంటాము. కటింగ్ పీస్లకి మాత్రం ఓట్లు వేసే వాడతాము. సో నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిట్కి వచ్చేసి 10 ఫీమేల్, ఒక మేల్ మాత్రం మనం మెయింటైన్ చేస్తుంటాము. అవి క్రాసింగ్ అయ్యే చేస్తుంటాయి. నెక్స్ట్ అవి డెలివరీ టైం కల్లా ఇలా డెలివరీ రూమ్లకు మనం తీసుకొచ్చి మనం పెట్టేస్తాము. ఆ డెలివరీ అయిన వెంటనే పళ్ళు కట్ చేస్తాము దానికి. సో పళ్ళు కట్ చేసిన తర్వాత దానికి ఐరన్ ఇంజెక్ట్ చేస్తాము ఒకటి. 3 days తర్వాత దానికి తోక కట్ చేస్తాము. 15 రోజుల తర్వాత మనం దానికి బాల్స్ కట్ చేస్తాము. అంటే మనకు కావాల్సినట్టు పెట్టుకొని అనవసరమైన కటింగ్ పీస్కి వెళ్ళిపోయి మనం బాల్స్ కట్ చేస్తాము. అది ఎట్లా ఒక 100 days కి అట్లా ఎంత వెయిట్ వస్తుంది? వచ్చినప్పుడు అమ్మితే మనకి 1 month కి వచ్చేసి 18 కిలోలు రావాలి. మామూలుగా మాక్సిమం 18 కిలోలు రావాలి. మనం పని చేసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అది మనం బాగా మెయింటైన్ చేస్తే 18 కిలోలు వచ్చేస్తుంది. మనం దాన్ని సరిగా చూసుకోకుంటే రోంత వెయిట్ తగ్గుతుంది. 1 month కి అయితే 18 కిలోలు రావాలి. యాక్చువల్లీ ఎన్ని మంత్స్ కి అమ్ముతారు దాన్ని? మామూలుగా అదర్ స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. 8 నెలలకు అయితే మేము దాన్ని అమ్మేస్తాము. 8 months కి దాన్ని అమ్మేస్తాము. 100 కిలోలు వచ్చేస్తుంది. 100 కిలోలు వచ్చేస్తుంది. 100 నుంచి 90 రావచ్చు. ఓకే, మాక్సిమం 100. సో అది దానికి మనం 8 నెలలకు మనం ఎక్స్పోర్ట్ పంపిస్తాము. ఓన్లీ మొగయ్య మాత్రం మనం పంపిస్తాము. బ్రీడర్స్ మాత్రం ఇట్లా రైతులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మనం ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తాం, ఇలా పెంచుకోవాలి. 6 నెలలకు ఒకసారి మనం వ్యాక్సిన్లు వేసుకోవాలి కంపల్సరీగా. FMD, ఈ సైన్ ఫ్లూ వ్యాక్సిన్లు మనం తప్పకుండా ఖచ్చితంగా మనం ప్రాపర్గా వాడాలి. ఎవరిని మనం ఫామ్లలోకి అలో చేయకూడదు. అది ఎంతైనా సరే అలో చేయకూడదు. ఏదున్నా ఫార్మాలిటీ చూసుకొని రావాలి. మనం నీళ్లు వాడేసి దాన్ని చేతులు కాళ్ళు కడుక్కొని మనం కొత్త వాళ్ళని లోపలికి అలో చేపిస్తాం. ఆ వెహికల్ ని కూడా మనం లోపలికి రానియమన్నమాట. మన వెహికల్ తీసుకొని దాంతో ఎక్స్పోర్ట్ చేసుకొని మనం పంపిస్తాం అన్నమాట బ్యాచ్ ని. ఎందుకంటే ఆ వెహికల్ ద్వారా కూడా దీంతో ఒక వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు మనం తీసుకునే జాగ్రత్తలు ఇవి. సో ఈ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ షెడ్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఈ షెడ్ లో ఏమేమి అన్ని కూడా అమర్చుకోవాలి అంటే యూనిట్స్ గా పెట్టుకున్నారు, అట్లానే వాటరింగ్ కి అదంతా దీన్ని పార్టీషన్ చేశారు కదా. ఒకసారి ఈ షెడ్ గురించి మొత్తం చెప్పండి. సో ఈ షెడ్ వచ్చేసి 50కి 50, ఇది పొడవు 50, వెడల్పు 50. సో ఒక రూమ్ కి 10 ఉండేటట్టుగా మనం సెట్ చేసుకున్నాం. దీనిని ఒక రూమ్ లో ఫీమేల్ 10 ఉంటాయి, ఒక మేల్ ఒకటి ఉంటుంది. సో దానికి వాటర్ ఆటోమేటిక్ గా తాగేటట్టుగా మనం ఏర్పాటు చేసాం. ఎందుకంటే పని వాళ్ళు దానికి నీళ్లు పోయాలని లేకుండా ఆటోమేటిక్ గా పోయి నీళ్ళు తాగుతూ ఉంటాయి. సో దానికి మనం ఏం పొద్దున ఈవినింగ్ దానికి మేత వేయాలి. వీళ్ళు ఇక్కడ 2 రోజులు చూసుకుంటా ఉండాలి అన్నమాట. డెలివరీ అంటే పిల్లలకి ఏమైనా లూజ్ మోషన్ అయితే దానికి సిప్రెసిన్ సిరప్ ఉంటుంది, కేరళ నుంచి తెప్పించేది మనం మెడిసిన్ మొత్తం. అవి వాడుతూ ఉంటారు అనమాట. ఒక ఫ్యామిలీ మాత్రం దాన్ని చూసుకుంటూ ఉంటారు. పిల్లల పందుల్ని చూసుకుంటా దానికి ఏమైనా లూజ్ మోషన్ అయినా, దానికి ఏదైనా జ్వరం వచ్చినా ఇంజక్షన్ వేసుకోవడానికి ఒక పిల్లోడు ఉంటాడు అనమాట. ఆ పిల్లోడు చూసుకుంటా ఉంటాడు. ఇప్పుడు దీనికి 25 lakhs ఇన్వెస్ట్ చేశారు కదా. ఈ 25 lakhs ని మనం ఎట్లా 1 year తర్వాత లేకపోతే 2 years కి ఎంత టైంకి మనం ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు? సో పెద్దవి అయితే మనం పిల్లలు తెచ్చి మనం స్టార్ట్ చేసాము. పెద్దవి తీసుకొచ్చినామంటే
మనకు 6 నెలలకి ఒక బ్యాచ్ వచ్చేస్తుంది, పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేస్తుంది. సో మనం అట్లా తీసుకురాకుండా ఫస్ట్ పిల్లలు తీసుకొచ్చాం, అందుకు మాకు 2 years పట్టింది. పెద్దవి తీసుకుంటే సో మనం తొందరగా దాన్ని స్టార్ట్ చేసుకుంటే మనం 1 year లో 1.5 year లో మనం ప్రాఫిట్ అయితే తీసేయచ్చు. మనం పెట్టిన పెట్టుబడి అతని స్టామినా అన్నమాట. 100 పెట్టుకున్నా, 50 పెట్టుకున్నా, 20 పెట్టుకున్నా అతని స్టామినా. సో దాన్ని బట్టి ఒక పంది వచ్చేసి 10 పిల్లల మంది పుడతాయి ఖచ్చితంగా. సో మాక్సిమం 10 పుడతాయి. ఇయర్ లో 2 side అవుతుంది. సో ప్రతి పందికి 10 పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్న. మీరు కౌంట్ చేసుకున్నా కూడా ప్రతి పందికి 10 ఉంటాయి. మినిమం అయితే 10 ఉంటాయి. మినిమం 10 ఉంటుంది. మాక్సిమం 10 ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైతే చూసుకున్నా కూడా 9, 8 ఉండవు. ఒకవేళ చచ్చిపోతే తప్ప వేరేది ఏం లే. మీరు ఏది కౌంట్ చేసుకున్నా కూడా 10 ఖచ్చితంగా ఉంటాయి. రీసెంట్ గా ఒక 100 పిల్లలు ఇచ్చినాము. వాళ్ళు బెంగళూరులో వస్తారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తాం. పిల్లలు కూడా చేస్తారు మీరు? పిల్లలు పంపించేస్తాం అనమాట. ఇప్పుడు డిమాండ్ బాగుంది దీనికి. సో దానివల్ల మనం పిల్లల్ని 100 ఇచ్చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు మామూలుగా యంగ్స్టర్స్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు, ఎవరు రైతులు ఎన్నిటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే స్టార్టింగ్? సో స్టార్టింగ్ ఒక 20, 10 వాళ్ళ స్టామినా బట్టేది. సో మేము ఎంతైనా మేము చేయగలము, హార్డ్ వర్క్ మేము చేయగలం అంటే వాళ్ళ స్టామినా అది, దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, తక్కువ తీసుకుంటే తక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో అది ఒక 100తో స్టార్ట్ అయితే ఎట్లా? 100తో స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మంచి లాభాలు అయితే వస్తాయి. దీంతో నష్టపోయే వాళ్ళు ఎవరు లేరు. చరిత్రలో పందుల ఫామ్ లో నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓన్ గా చేసుకుంటే ఇంకా 10 రూపాయలు మిగిలింది. ఎందుకంటే మనం ఓన్ చేసుకోనికి మనకు అంత టైం లేదు. సో అందుకు మన పిల్లలు పెట్టి మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఒక బ్రీడర్ కాస్ట్ వచ్చేసి 35,000 అది. మేల్ వచ్చేసి 60,000 అది డురాక్. సో మనం తెచ్చిండేది తిరుచి నుంచి, సుందర్ ఫామ్ అని, అక్కడ తిరుచిలో తెచ్చాం మనము. బ్రీడర్స్ అయితే రేట్ ఎక్కువ. ఇప్పుడైతే చాలా కాస్ట్, పందులు కొనలేము. ఇప్పుడైతే చాలా రేటు పెరిగింది బాగా. డిమాండ్ కూడా బాగుంది. ఇప్పుడు 20తో మనం స్టార్ట్ చేసుకున్నా కూడా మేము 40తో చేసాము. 20తో స్టార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు పెద్దవి తీసుకుంటే ఇంకా మేలే. ఒకవేళ పిల్లలు తీసుకొని దాన్ని పెంచి ఇచ్చేసి ఇంకా మంచి ప్రాఫిట్, వాళ్ళకి ఏం నష్టమేం పోరు. ఎందుకంటే ఈ బ్రీడర్స్ తీసుకొని ఈ పిల్లలతో పెద్ద కష్టం అనమాట. సో మనం పిల్లలు తీసుకుపోయి పెంచుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ పంపించుకునే కూడా అవి కొనాలన్నా కూడా మేమే కొంటాం. ఒకవేళ మీరు రైతులు ఎవరైనా తీసుకున్నా కూడా దాని సేల్ కావాలన్నా మేమే తీసుకొని మేమే ఎక్స్పోర్ట్ పంపించుకుంటా ఉంటాం. డిసీజెస్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. మనం బయట వాళ్ళని అలో చేయకూడదు. సో మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వెహికల్ ని ఖచ్చితంగా రానియకూడదు, మాక్సిమం రానియకూడదు. అట్లా వచ్చి మనం ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫామ్ ని రన్ చేయొచ్చు. వ్యాక్సిన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా కంపల్సరీగా వాడాలి. FMD, స్వైన్ ఫ్లూ 2 వాడాలి. ఆ 2 వాడితే మనం ఫామ్ రన్ చేయొచ్చు. మీరు ఎట్లా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ట్రైనింగ్స్ కానీ? నేను ట్రైనింగ్ తీసుకున్నా కేరళలో, మా వాళ్ళ దగ్గరే నేను ట్రైనింగ్ తీసుకున్నా. సో అక్కడ ఏమేం చెప్పారు ట్రైనింగ్ లో? ఆ ట్రైనింగ్ అదే డెలివరీ పందులకి మాత్రం మనం తీసుకునే జాగ్రత్తలు ఖచ్చితంగా రూము పొద్దున సాయంత్రం కడగాలి. రెండోది వచ్చేసి లూజ్ మోషన్ ఖచ్చితంగా మనం కనుక్కోవాలి. లూజ్ మోషన్ కనుక్కోకపోతే పిల్ల డల్ అయిపోయి చచ్చిపోద్ది. సో లూజ్ మోషన్ కి సిరప్లు ఉన్నాయన్నమాట, ఆ సిరప్లు మనం వాడాలి. సో దానికి అదే జాగ్రత్తలు తీసుకుంటే మనం దీన్ని ఇది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దానికి ఏదైనా మెడిసిన్లు కావాలన్నా కూడా మొత్తం అన్ని మాకు చెప్పారనమాట. అది పంది ఏదైనా తినకుండా దానికి జ్వరం వచ్చినా కూడా ఒక మూలకు పోయి పడుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం కనుక్కొని వెంటనే దానికి ఇంజక్షన్ వేస్తారనమాట. అది డల్ గా ఉండడానికి, ఆకలి లేకుండా ఉండడానికి జ్వరం ఒకటే వస్తుంది పందులకి, మిగతాది ఏమి రావు. ఇంకా ఏదైనా వస్తే డిసీజ్ తప్ప ఇంకా వేరే ఏం దానికైతే రోగాలు అయితే రావు. ఓన్లీ ఫీవర్ మాత్రమే వస్తుంది దానికి. మనకి ఎట్లా మంత్లీ ఎట్లా టర్న్ ఓవర్ అవుద్ది, ఎంత ఖర్చు అవుద్ది? ఇన్వెస్ట్మెంట్ తర్వాత కూడా ఒక 3 ఫ్యామిలీస్ అన్నారు, ప్లస్ దీనికి దానాకి, మెయింటెనెన్స్ కి మొత్తం ఎంత కాస్ట్ అవుద్ది, మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఓన్గా చేసుకుంటే ఓన్లీ ఫీడ్ కాస్టే వస్తుంది. ఓన్గా చేసుకోకుండా ఇట్లా పిల్లలను పెట్టుకోవాలి వాళ్ళ ద్వారా కంటే ఒక ఫ్యామిలీకి వచ్చేసి 10,000, అట్లా 3 ఫ్యామిలీలకి 30,000. వెహికల్కి వచ్చేసి మంత్లీ మనం బయటికి పోతుంది కాబట్టి, హోటల్ వేస్ట్కి పోతుంది కాబట్టి దానికి ఒక 10,000, 40,000. ఫీడ్ కాస్ట్ వచ్చేసి మనం నెలకు వచ్చేసి ఒక 50,000 ఫీడ్ తినేస్తాయి. 100 పిల్లలు ఒక 50,000 తినేస్తాయి అన్నమాట. అట్లా పిల్లలు పెరిగే కొద్దీ మనం ఫీడ్ కాస్ట్ పెరిగిపోద్ది. దానివల్ల మనకి నష్టం ఏం లేదు. 1 month మనం ఫీడ్ దాన్ని కంటిన్యూ చేస్తాము. తర్వాత దాన్ని ఆపేసి 20 కిలోలు వచ్చేస్తే మనం దాన్ని హోటల్ వేస్టేజ్ లో వేస్తాం అన్నమాట, కటింగ్ పీస్ వేస్తాం. మెయింటెనెన్స్ మనకు వచ్చేది ఒక 50,000 నుంచి 40,000 అట్లా వస్తుంది. దీనికి మెడిసిన్లు కానీ, పిల్లల జీతాలు కానీ, ఇట్లా దీనికి ఫీడ్ కానీ. సో 40,000 నుంచి ఒక 50,000 వస్తుంది ఖర్చు. మనకు ఖర్చు వచ్చినా కూడా మనకైతే నష్టం ఏం రాదు. ఒక పంది 10 పిల్లలు తిని అంటే 10 పందులు 100 పిల్లలు వచ్చేస్తాయి. 100 పిల్లలు మనం అమ్ముకున్నా కూడా పీసు లేకనా ఒక 5,000 పిల్లలు అమ్ముకున్నా కూడా 100 పిల్లలకి 5 లక్షలు వస్తుంది. సో అట్లా మనము నెలకు ఒక బ్యాచ్ అమ్మేయచ్చు అనమాట. ఎక్కువ ఆడపందులు ఉంటే మనం ఎక్కువ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు, తక్కువ ఆడపందులు ఉంటే తక్కువ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. కానీ నష్టం అనేది దీంతో జరగదు. కొన్ని సస్తుంటాయి, కొన్ని బతుంటాయి. సో అన్ని టర్న్ ఓవర్ అవుతుంటాయి. దీని నుంచి నష్టపోయేటోళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఓన్ గా చేసుకుంటే ఇంకా మీకు ప్రాఫిట్ ఇంకా దండిగా ఉంటుంది. 6 months తర్వాత మన పంది పిల్లలన్నీ వచ్చిన తర్వాత మనం ఒక
5 lakhs అయితే ఒక 100 అట్లా సేల్ చేసుకుంటా ఉంటే మంత్లీ ప్లాన్ చేసి ఒక 5 lakhs అయితే మనం రొటేషన్ చేస్తా ఉంటాం ఎవ్రీ మంత్. కన్ఫామ్ గా మనం 2 months కి ఒక 5 lakhs అయితే తీయచ్చు. మనమైతే మనం పెట్టిన స్టాక్ బట్టి మనకు అంత రొటేషన్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఒక 100 పెట్టాలి, మంత్లీ ఒక 100 కానీ 200 కానీ మనం పంపిస్తూ ఉండాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాము. నేను ఇంత పెట్టడానికి, ఇంత సక్సెస్ అవ్వడానికి మా అమ్మ, మా అన్న, మా అక్క ముత్తుకూరు డాక్టర్, సో మా బావ ఎస్పీలో పనిచేస్తుంటారు. వాళ్ళంతా మనకు బ్యాక్ సపోర్ట్ అనమాట. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కానీ నన్ను పుషప్ చేసి పంపిస్తుంటారు అనమాట. నువ్వు చేయగలవు అని చెప్పి. మనం ఇప్పుడంతా చూసాం కదా వెంకటేష్ గారు సక్సెస్ స్టోరీ. తను ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఈ పిగ్ ఫార్మ్స్ అనేది రన్ చేస్తా ఉన్నారు. వీళ్ళు 2 farms ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడం వల్ల ఒక 3 years బ్యాక్ ఇక్కడ మన వేగూరు విలేజ్ దగ్గర కూడా స్టార్ట్ చేసి దీన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఇది ఇన్స్పిరేషన్. ఈ పిగ్ ఫార్మ్ పెట్టాలంటే మన ఊరో లేదో అనుకుంటారు, పక్కింటో లేదో అనుకుంటారు, అటువంటి అన్ని వదిలేసేయండి. ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. దీన్ని మంచి బిజినెస్ గా ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ కూడా డైరీ కంటే పౌల్ట్రీ దానికంటే కూడా పిగ్ ఫార్మ్ లో ఎక్కువ అమౌంట్ తీయొచ్చు. ప్లస్ ఇది మీకు రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ మన వెంకటేష్ గారు చెప్పినట్టు ఎవ్రీ 2 months కి ఒకసారి కూడా ఒక 5 lakhs దాకా కూడా మనం అమౌంట్ అనేది తీయొచ్చు. అదే విధంగా NLM కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తా ఉంది. ఈ పిగ్ యూనిట్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళు కూడా 50% సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అట్లా 2 units ఉన్నాయి. 60 lakhs యూనిట్ ఒకటి ఉంది. ఆ 60 lakhs యూనిట్ లో కూడా 30% సబ్సిడీ, 30 lakhs మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, 30 lakhs వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. అట్లా అదే విధంగా 30 lakhs కూడా ఉంది. 30 lakhs దాంట్లో 15 lakhs దాకా మనకి రాయితీ వస్తుంది. ఇవన్నీ కూడా అందిపుచ్చుకుంటే దీన్ని పెట్టేదానికి ఇంకా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తగ్గద్ది. ఈ బిజినెస్ లో ముందుకెళ్లేదానికి బాగుంటుంది.